జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. శ్రీ త్రైలింగ స్వామి జీవిత చరిత్ర ఉపదేశాలు నడియాడే శ్రీ కాశీ విశ్వనాథుడు. కృతజ్ఞత. పుష్య శుక్ల ఏకాదశి 1607లో జన్మించి 280 సంవత్సరాలు జీవించి పుష్య శుక్ల ఏకాదశి 1887 ఏడిలో సిద్ధి పొందినారు. కాశీకే నచల్ విశ్వనాథ్, నడియాడే శ్రీ కాశీ విశ్వనాథుడు అని హిందీ గ్రంథరాజాన్ని మేము తెలుగులో అనువదించడానికి సమ్మతి తెలియపరిచిన శ్రీ త్రైలింగ స్వామి మఠ్ వారణాసి వారికి, హిందీలో ఈ గ్రంథాన్ని రాసిన శ్రీ కాళీమోహన్ ముఖోపాధ్యాయ, డాక్టర్ ఇలా సిన్హా వారికి మా కృతజ్ఞతలు. ఇందులో గ్రంథంలోని అంశాలను మాకు తెలుగులో అనువదించడానికి సహకరించిన శ్రీ రాధాకృష్ణ, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సమీర్ గారికి, గ్రంథ ముద్రణకు సహకరించిన ఉదారులు, ఈ గ్రంథాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన వారికి మా కృతజ్ఞతాభివందనాలు. శ్రీ సాయిలీలా పబ్లికేషన్స్. ముందు మాట. గురువు యొక్క అనుగ్రహ ఆశీసులతో చేసిన యాత్రలు సత్ఫలితాలు ఇస్తాయని పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు శ్రీ గురు చరిత్రలో రాశారు. ఎన్నో జన్మల పుణ్యం వలన మాస్టర్ గారి దర్శన భాగ్యం వారు రాసిన గ్రంథాలకు వ్రాతప్రతిని రాసే భాగ్యాన్ని కలిగించారు. ఒక గురువారం రాత్రి మాస్టర్ గారికి పూలమాల వేసి ప్రసాదం ఇచ్చి నమస్కారం చేసుకుని వారితో, మాస్టర్ గారండి, ఇప్పుడు మీరు నాకు సాక్షాత్ భగవంతుడనే భావం కలుగుతున్నది అని అన్నాను. దానికి వారు ఎల్లప్పుడూ ఆ భావాన్ని నిలుపుకొనడమే సాయి దక్ష అని అన్నారు. మాస్టర్ గారి అనుగ్రహం వల్ల వారు నాకు అనేక అనుభవాలు ప్రసాదించారు. వాటిని వారు నేను నాచే రాయించుకున్న శ్రీ సాయి నాటిన కల్పవృక్షం, మాస్టర్ అంటే దైవం, గురు భరద్వాజ బృందావనం లో పొందుపరచడం జరిగింది. వారు నాతో ఒకసారి నీ అనుభవాలన్నీ రాసి పెట్టుకో అని అన్నారు. అప్పుడు నేను రాసి పెట్టుకున్నాను. ఈనాడు ఇలా నా చేత రాయించుకుంటున్నారు. ఒకసారి మాటల సందర్భంలో నేను ఎలా మాట్లాడాలో, ఎలా వ్రాయాలో నాకు తెలియదండి అన్నాను. దానికి వారు, నీకెందుకు, నేనున్నాను గదా, నీకు నేను నేర్పిస్తాను అన్నారు. బాబా వాకు భగవంతుని వాకు అని మాస్టర్ గారు శ్రీ సాయిలీలామృతంలో రాసినట్లు మాస్టర్ గారి యొక్క వాక్కు కూడా భగవంతుని వాక్కే అని నిరూపించారు. లేకుంటే నాలాంటి పామరుడి చేత ఇంత కార్యక్రమం జరిపించుకుంటున్నారంటే అది కేవలం వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మరియు అవ్యాజమైన వారి ప్రేమ మాత్రమే. వారు పాకల్పాటి గురువు గారి చరిత్రలో రాసినట్లు మహాత్ముల యొక్క ప్రేమ సర్వ సమమే మనల్ని శుద్ధి చేయాలి గాని మన యొక్క అర్హత ప్రయోజకత్వం కాదు అన్నారు. అది అక్షరాల నిజమేననటానికి సాక్షిని నేనే. మాస్టర్ గారు అనేక మంది మహాత్ములను దర్శించి తన దగ్గరకు వచ్చిన గురుబంధువులందరికీ మహాత్ముల దర్శనము, సేవల యొక్క ప్రాశస్త్యాన్ని వివరించి అనేక మందికి మహాత్ముల దర్శన భాగ్యం కలిగించారు. మాస్టర్ గారి భక్తులు ఎక్కడ ఉన్నా మాస్టర్ గారికి తెలిపితే అక్కడ ఏ మహాత్ముడైనా ఉంటే వారిని దర్శించుకోమని చెప్పడం, లేకుంటే మహాత్ముల సమాధి ఉంటే అక్కడ పారాయణలు దర్శనము చేసుకోమని చెప్పేవారు. అలా మాస్టర్ గారు అనేక మంది గురుబంధువులకు మహాత్ముల దర్శనము, సేవల యొక్క ప్రాశస్త్యము తెలిపి వీలైతే అక్కడ మహనీయుని గురించి వారి యొక్క లీలలు సేకరించమని ప్రోత్సహించేవారు. ఆగస్టు 2008లో మాస్టర్ గారి మహాసమాధికి నమస్కారం చేసుకుని, మాస్టర్ గారండి, నెల రోజులు దత్తక్షేత్ర దర్శనార్థం బయలుదేరుతున్నాను, మీ యొక్క అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించండి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాను. మాస్టర్ గారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఫలితమా అన్నట్లు షిరిడీలో దత్తస్వామికి ప్రదక్షిణం చేసుకుని మీ యొక్క ఆశీస్సులు ప్రసాదించండి అని ప్రార్థిస్తూ దత్తస్వామి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉండగా శ్రీ దత్తస్వామి తల నుండి ఒక గులాబీ పాదాల వద్ద పడింది. స్వామి యొక్క అనుగ్రహ సూచకంగా అది నేను పదిలపరుచుకున్నాను. మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఉంటే త్వరలో శ్రీ దత్తక్షేత్ర సందర్శనము అనే గ్రంథంలో దత్తక్షేత్రాలు, వాటి వివరాలు, నాకు మాస్టర్ గారు ప్రసాదించిన అనుభవాలు మీతో పంచుకునే భాగ్యం ప్రసాదిస్తారని ఆశిస్తున్నాను. మాస్టర్ గారి దయ వల్ల కాఠ్మండూలో శ్రీ అనసూయమాత తపోక్షేత్రము, అక్కడ దత్త మందిరం దర్శనం చేసుకున్నాను. అక్కడ నుండి వారణాసి వచ్చి విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాను. మాస్టర్ గారు నా చేయి గ్రంథాన్ని తెలుగులో వ్రాయించుకోవడానికా అన్నట్లు నాకు పునర్జన్మ ప్రసాదించిన లీల ఒకటి చెప్తాను.
నేను నా తోటి వచ్చిన గురు బంధువులందరూ కలిసి ఒక పడవలో వారణాసిలో మాట్లాడుకుని 64 ఘాట్లు దర్శించుకున్నాము. పడవ ఒక చోట ఆపితే మేము స్నానం చేసుకుని విశ్వేశ్వర దర్శనం వెళ్తామని చెప్పాము. అతను సీతమ్మ ఘాటు దగ్గర ఆపి స్నానం చేయమని చెప్పాడు. మేమందరము దిగాము. గంగ ఒడ్డున గంగమ్మ తల్లికి దీపారాధన చేసి పూలు వదిలి నమస్కారం చేసుకోండి అని అక్కడ వెలిగించిన దీపం, పూలు అమ్ముతున్నారు. నేనవి తీసుకుని కొద్ది ముందుకు వెళ్ళి వదలాలని వెళ్ళాను. అంతే కాలు క్రింద మట్టి జారిపోయింది. ఒక్కసారి నాకు భయం వేసింది. 2, 3 సార్లు మునిగి లేచాను. మా తోటి వారందరూ పెద్దగా అరుస్తున్నారు. అక్కడ స్నానం చేస్తున్న ఒక వ్యక్తి చెయ్యి అందించడానికి కొద్దిగా సంశయిస్తూనే చెయ్యి చాపాడు. నేను అతని చెయ్యి పట్టుకుని మెల్లగా మా వాళ్ళని కలిశాను. అందరూ "ఎంత ప్రమాదం తప్పింది! లేకుంటే నీవు గంగలో కొట్టుకుపోయేవాడివే" అన్నారు. నాకు చెయ్యి అందించిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ రూపంలో మాస్టర్ గారే నన్ను కాపాడారు. మాతో స్నానం చేస్తున్న మాతో స్నానం చేస్తున్న వారు హిందీలో నాతో "గంగమ్మ మిమ్మల్ని తన ఒడిలోకి తీసుకుంది. కానీ ఎందుకో మరి మళ్ళీ మిమ్మల్ని వదిలేసింది" అన్నారు. లేకుంటే ఈరోజు మీతో స్వామి లీలలు పంచుకునే భాగ్యం ఉండేది కాదు. మాస్టర్ గారు మరికొంతకాలం నాతో సేవ చేయించుకోవడం కోసమే నాకు పునర్జన్మ ప్రసాదించారు. మరుసటి రోజు త్రైలింగ స్వామి మఠానికి వెళ్ళి, అక్కడ శ్రీ గురు చరిత్ర పారాయణ పూర్తి చేసుకున్నాను. స్వామి సమాధికి 108 ప్రదక్షిణాలు చేసుకున్నాను. స్వామి మఠానికి సంబంధించిన మఠ నిర్వాహకుడిని స్వామి యొక్క చరిత్ర ఉందా అని అడిగాను. వారు స్వామి చరిత్ర హిందీలో ఉన్నది ఇచ్చారు. తెలుగులో మా దగ్గర లేదు. మాలాంటి వారికి స్వామి గురించి తెలుగులో ఉంటే తెలుసుకోగలుగుతాము. కావున మీరు అనుమతి ఇస్తే తెలుగులోకి అనువదిస్తాము అని అడిగాను. వారు స్వామి గురించి అందరూ తెలుసుకుని వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కా పాత్రులు కావాలనే మా కోరిక. కనుక మీరు తెలుగులో అనువదించుకోవచ్చు అని చెప్పారు. ఇంతకు ముందు కూడా తెలుగులో ఒకరు రాశారు అని అన్నారు. కానీ మాకు అవి లభ్యం కావటం లేదు అన్నాను. స్వామి దయ వల్ల తెలుగులోకి అనువదించి గురు భక్తులందరికీ శ్రీ స్వామి చరిత్ర అందించడానికి వారు నన్ను నిమిత్త మాత్రులుగా వినియోగించుకున్నందుకు స్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహాత్ముల దర్శనము, సేవల యొక్క ఫలితము ఎంత గొప్పదో స్వామి చరిత్రలో ఒక లీల ద్వారా తెలియబరిచారు. స్వామి యొక్క తల్లిగారు త్రైలింగ స్వామితో సన్యసించిన తర్వాత తాను 12 మంది బ్రాహ్మణులను అంటే బ్రహ్మజ్ఞానులను సేవించిన ఫలితమేమిటో ఫలితమేమిటో తెలుసుకోమని కోరుతుంది. స్వామి సన్యసించిన తర్వాత తల్లిగారు అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం బయలుదేరారు. స్వామివారికి ఒక పండితుడు మార్కేడేయ చండీ తపస్సు చేయుము. ఒక మహాపురుషుడు సాక్షాత్కరించును. ఒక భైరవి కూడా దర్శనమిస్తుంది. వారే నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరు అని చెప్పెను. స్వామి అదే రీతిగా చేయగా ఒక జటాధారి అయిన భైరవి, త్రిశూలధారి అయిన ఒక మహాపురుషుడు దర్శనమిచ్చారు. స్వామి తమ తల్లి అడిగిన ప్రశ్న అడగగా ఆ మహాపురుషుడు యోగినితో నీ యొక్క జోలలో ఉన్న 3 గోళీలు తీసి ఇమ్మనగా ఆమె 3 గోళీలు త్రైలింగ స్వామికి ఇచ్చెను. ఆ యోగి స్వామితో ఇక్కడ ఒక పర్వతరాజు ఉండెను. ఆయనకు సంతానం లేదు. ఈ గోళీలు ఆ రాజు యొక్క భార్యకు తినిపించినచో సంతానం కలుగును. ఆ నవజాత శిశువే నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడని చెప్పి అంతర్ధానమయ్యారు. స్వామి ప్రయాణం చేస్తూ ఒక వృక్ష ఛాయలో సేద తీరుతుండగా ఒక గొల్లవాడు అక్కడకు రాగా తాను అలా చాలా అలసిపోయానని తన పాదసేవ చేయమనగా ఆ గొల్లవాడు స్వామికి సేవ చేసి వారి పాదాల వద్దే మరణించెను. స్వామి ఉదయం లేవగానే గొల్లవాడు మరణించుట చూచి తనకు సేవ చేసినందుకు గాను స్వామియే ఆ గొల్లవాడికి దహన సంస్కారాలు గావించెను. స్వామి రాజుగారిని కలిసి ఆ గోళీలు రాణిగారికి తినిపించిన తప్పక సంతానం కలుగుతారని చెప్పి మొట్టమొదట ఆ పిల్లవాడితో తానే మాట్లాడవలెనని చెప్పగా రాజుగారు అంగీకరించెను. 10 నెలల తర్వాత రాణిగారు ఒక శిశువుకు జన్మనిచ్చెను. ఈ విషయం విని త్రైలింగ స్వామి ఆ పిల్లవాడిని చూడటానికి వెళ్ళెను. స్వామితో పాటు రాజుగారు వారి అంతరంగికులు కూడా అక్కడికి వెళ్ళిరి. స్వామిని చూడగానే పుట్టిన బిడ్డ కూర్చుని పెద్దగా నవ్వెను. స్వామి ఆ పిల్లవాడిని తన తల్లి 12 మంది సద్బ్రాహ్మణులకు
చేసిన సేవ యొక్క ఫలితము అడగగా, ఆ పిల్లవాడు నేను ఒక మహనీయుని పాద సేవ చేసి తిని, ఆ సేవా భాగ్యం వలన గొల్ల కులంలో పుట్టిన నేను ఇప్పుడు రాజవంశంలో జన్మించి ఇంతటి జ్ఞానం పొందితిని. 12 మంది బ్రాహ్మణుల సేవ చెప్పతరమా అని అనెను. తనకు సేవ చేసిన గొల్లవాడే ఆ రాజకుమారుడని గ్రహించెను. ఈ లీల విపులంగా స్వామి చరిత్రలో పొందుపరచడం జరిగింది. శ్రీ 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 త్రైలింగ స్వామి ఈ లీల ద్వారా మహాత్ములను ఆశ్రయించడం, సేవించటం ఎంతటి గొప్ప ఫలితమో మనకు తెలియబరిచారు. మాస్టర్ గారు కూడా మహాత్ములను దర్శించడం, సేవించడం, వారి చరిత్ర పారాయణ మనకు విధించడంలోని అంతరార్థము ఇదే. మహాత్ముల చరిత్ర పారాయణ కూడా మహాత్ముల సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుక పవిత్రమైన శ్రీ 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 త్రైలింగ స్వామి జీవిత చరిత్ర పారాయణ ద్వారా గురుబంధువులందరూ కూడా స్వామి సాన్నిధ్యం పొంది వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. మాస్టర్ గారి దయ వల్ల ఇంతటి మహనీయుల చరిత్ర అనువదించబడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాస్టర్ గారికి నా శతకోటి వందనాలు సమర్పిస్తూ శ్రీ సాయి మాస్టర్ సేవలో వి హరిహరనాథ్ ఒంగోలు. నివేదన. శ్రీ సాయినాథుడు సద్బ్రాహ్మణుడైన మేగునికి ప్రాతకాలంలో త్రిశూల సహిత శివలింగం దర్శనం ప్రసాదించి శివపూజా విధానాన్ని ఉపదేశించారు. మేగుడు ఈ స్వప్న వృత్తాంతాన్ని శ్రీ సాయినాథునికి విన్నవిస్తుండగా సరిగ్గా సమయానికి కాకాసాహెబ్ దీక్షిత్ ఒక శివలింగాన్ని బాబా దగ్గరకు తీసుకురాగానే బాబా అదిగో శివుడు పూజించుకోమని మేగుడుతో అన్నారు. మేగుడు జీవితాంతం శివపూజ చేసి శ్రీ సాయినాథుని సన్నిధిలో సద్గతి పొందాడు. ఆ శివలింగమే గురుస్థానంలో ప్రతిష్ఠించబడినది. మన ఆంధ్రదేశంలో విజయనగరం జిల్లాలో 17వ శతాబ్దంలో హోలియా అనే ప్రాంతంలో నృసింహధర విద్యావతి అనే పుణ్య దంపతులకు 12 సద్బ్రాహ్మణుల సేవా తపఫలంగా శివానుగ్రహంతో జన్మించిన మహనీయుడే శ్రీ 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 త్రైలింగ స్వామి. శ్రీ గురుచరిత్రలో శ్రీపాదస్వామి ఆదేశంతో జీవితాంతం శివపూజ చేసిన పుణ్యాత్మురాలు మరుజన్మలో అంబికగా జన్మించి శ్రీపాదస్వామిని తన పుత్రునిగా నృసింహ సరస్వతి రూపంలో స్వామికి జన్మనిచ్చి దత్త సాంప్రదాయ అవతార పరంపర కొనసాగించే అదృష్ట భాగ్యాన్ని మనందరికీ అందించిన పుణ్యాత్మురాలు ఆ మహాతల్లి. శివ అంటే పూర్ణమైనది, స్వచ్ఛమైనది, పవిత్రమైనది, అనంతమైనది, శాశ్వతమైనది, అన్యమైనది అనగా అన్యమంటూ లేని సర్వానికి ఆధారమైన చైతన్యం. తనకు తానే అనేకమవ్వాలని సంకల్పమే ఈ విశ్వంగా అవతరించిన జ్ఞాన రూపం, శివస్వరూపం. అన్యము లేదు గనుక పరిమితి కారణంగా జనించే రాగ, ద్వేష, భయ, స్వార్థాది వికారాలు ఉండవు. ఆ రాగం లేని వైరాగ్య భావనకు సంకేతకంగా భస్మభూషితుడైన తపస్వి మహాయోగి బ్రహ్మీభూత శ్రీ 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 త్రైలింగ స్వామి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దశశ్లోకి అనే స్థుతిలో సాంబ పరబ్రహ్మను ఇలా స్తోత్రం చేశారు. శ్రీ త్రైలింగ స్వామి చరిత్ర పారాయణ చేస్తే శ్రీ శంకరాచార్యులు చెప్పిన స్తోత్రానికి శ్రీ స్వామికి సరిగ్గా సరిపోతుంది. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలయతే సీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే వేదాంత నిలయాయతే సువినియోయస్స సుస్వు భావయతే తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాం చేవర బ్రహ్మణి భావం. ఎవనికి ఆకాశము ముంగురులు అగునో, విస్తృతమైన దశ దిశలు తెల్లని పట్టు వస్త్రమగునో, చంద్రుడు ఆభరణమగునో, నిత్యానందము స్వరూపమగునో, చక్కని వినయము స్వభావమగునో, ఆ సాంబ పరబ్రహ్మయందు నా హృదయము సుఖముగా లగ్నమగుగాక.
ఆకాశమే ఆయన కేశములు, 10 దిక్కులే ఆయన వస్త్రము. సీతాంశుడు అనగా చంద్రుడు ఆయన శిఖలోని పువ్వు. శాశ్వత ఆనందమే ఆయన స్వరూపమట. వేదాంతమే అనగా ఉపనిషత్తుల సారమే ఆయనకు నివాస స్థానమట. ఇంతటి స్వామి వినయ వినమ్ర విధేయుడట. శీతల వృక్ష ఛాయలో స్ఫురిత ముగ్ధ ముఖారవిందంతో దక్షిణామూర్తి అయి శాంతంగా ఆనందంగా కూర్చుని దర్శనమిస్తున్న ఈ త్రైలింగ స్వామి ఆనంద తాండవ మూర్తి మన హృదయంలో విష్టులగుగాక, మన హృదయంలో విష్టులగుగాక అని ప్రార్థిస్తున్నాను. పూజ్యపాదులు మన ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు త్రైలింగ స్వామి గొప్పతనాన్ని శ్లాఘించి ఉన్నారు. ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ త్రైలింగ స్వామిని గుర్తించి సేవించని మన ఆంధ్ర జనుల దురదృష్టాన్ని ప్రస్తావించిరి. శ్రీపాదుల వలె స్వామి కూడా తమను గుర్తించి సేవించుకునే పరిపక్వత ఉన్న జనులు నివసించే ప్రాంతాలకు వెళ్ళారని చెప్పడం జరిగింది. ఇలాంటి స్వామి జీవిత చరిత్రను మన ఆంధ్రదేశానికి పరిచయం చేయాలనే ప్రేరణ కలిగించిన శ్రీ సాయినాథునికి ఆశీర్వదించిన మాస్టర్ గారికి, కార్యరూపం దాల్చడానికి నిమిత్తమాత్రుడైన హరికి కృతజ్ఞతాపూర్వక నా వందనాలు. మీ గురుబంధువు బి రాధేశ్యాం, ఒంగోలు. శ్రీ గురువందనం. నమః నమః త్రైలింగ్ లింగం శివలింగం మహాయోగి మహేశ్వరం ప్రసీదత్వం జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. నమః యోగానందే మహానందం శివానందే శక్తిప్రియం జ్ఞానభక్తి ప్రియం ప్రియం తస్మై శ్రీ గురవే నమః. నమః జ్ఞానచక్షు దివ్య దానం చరాచర గురు జ్ఞానం భూత్ భ్రాంతి ఉపసన్నై తస్మై శ్రీ గురవే నమః. నమః స్పృష్ట కల్పే చతుర్ముఖం స్థితికల్పే చతుర్భుజం నిర్వికల్పే మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. నమః పరబ్రహ్మ కల్పాతీతం కోటి కల్ప అంకస్థితం గురుదేవ్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురుదేవ్ గర్వహరం సర్వ పాపహరం హరం మోక్షదేవ్ మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. త్రైలింగ స్వామి జీవిత చరిత్ర ఉపదేశాలు. ఈయన జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు. ఈనాటికి 400 సంవత్సరముల క్రితం నాటి సంగతి. దక్షిణ భారతంలో విజయనగరం జిల్లాలో హోలియా అనే ప్రదేశంలో నృసింహధరుడు అనే సంపన్న జమీందారు గారు నివసిస్తుండేవారు. వారు బ్రాహ్మణులు. సచ్చరిత, ధార్మికత, పరోపకారము, కర్తవ్యనిష్ట మరియు ఉదార స్వభావం వారి నరమున నిండి ఉండేది. వారి వివాహము విద్యావతి అనే పేరు గల బుద్ధిమతి, ధర్మపరాయణి మరియు భక్తి సంపన్నురాలైన స్నేహాన్నుత దైవస్వరూపిణి అయిన కన్యారత్నంతో జరిగినది. వైభవము మనుషుని భగవంతుని నుండి దూరం చేస్తుంది, కానీ వీరి విషయంలో అది నిజం కాదు. ఈ ఆదర్శ దంపతులు నిష్ఠ, కరుణా సాగరులు మరియు భగవంతుని భక్తి భావన పరిపూర్ణులు. వారి గృహంలో శివునికి ఒక ప్రత్యేక పూజా మందిరం ఉండేది. వారు నిత్యము మనఃపూర్వకంగా భక్తి భావంతో శివ పూజలు జరుపుతుండేవారు. పురజనులతో కలిసి నృసింహుల వారు చాలా ఆనందముగా జీవితమును గడుపుతుండేవారు. వారికి మరి ఏ విషయములోనూ లోటు లేదు, కేవలము సంతానం విషయము తప్ప. సంతానం లేమి కారణం చే వారు భార్య విద్యావతి ప్రార్థన మేరకు నృసింహుల వారు 2వ వివాహం చేసుకొనిరి. విద్యావతి పుత్ర సంతానం కొరకు భక్తి భావనతో గౌరీ శంకరుని పూజించుచుండెను. అదే సమయంలో వారు నిష్ఠతో 12 గురుసత్ బ్రాహ్మణులకు సేవ చేసిరి. ఒక రోజు రాత్రి వేళ విద్యావతి దేవికి స్వప్నంలో ఒక తెల్ల ఏనుగు దర్శనమిచ్చి ఆమె శరీరంలో ఐక్యమైనది. క్రీస్తు శకం 1603 జనవరి మాసంలో బెంగాలీల ప్రకారం
14 సంవత్సరం. పుష్యమాసం శుక్ల ఏకాదశి రోహిణీ నక్షత్ర శుభలగ్నం నందు ఒక పుత్రునికి జన్మనిచ్చెను. ఆ శిశువు యొక్క ముఖారవిందము నృసింహుని ఇంటిలో అపరిమితమైన ఆనందాన్ని, నింపివేసినది. ఆ ఆనంద క్షణంలో వారు పేదలైన వారందరికీ కనకాదులను పంచిరి. మరియు యథోచితముగా ధార్మిక మరియు లౌకిక కర్మానుష్ఠానములను గావించి పుత్రునకు త్రైలింగధరుడని నామకరణం చేసిరి. ఒకరోజు విద్యావతీదేవి శివుని ఆరాధించుచు ఉండెను. ఇంతలో హఠాత్తుగా ఆమె శివలింగం నుండి ఒక జ్యోతి ప్రస్ఫుటితమై పూర్తి మందిరము ప్రకాశముతో నింపివేసినది. మెల్లమెల్లగా ఆ జ్యోతి ముంగిట్లో నిద్రించుచున్న పుత్రుని శరీరంలో ప్రవేశించినది. ఈ దృశ్యము చూసి ఆమె ఆశ్చర్యచకితురాలైనది. ఈ పూర్తి విశేషమును తన భర్త నృసింహుల వారు వచ్చిన పిదప వారికి తెలియజేసింది. ఆ ధార్మిక నిష్ఠావంతుడైన భర్త పూర్తిగా వినిన తర్వాత ఇట్లు పలికెను: నీవు ధన్యురాలివి దేవి. నీ యొక్క ఈ కుమారుడు శివుని ఆరాధన యొక్క ఫలము. ఇతడు సాధారణమైన వాడు కాడు. ఇతడు శివుని యొక్క అంశతో జన్మించినాడు మరియు ఇతడు భగవత్ కార్యములే ఓనర్చును. ఈ కారణం చేత తల్లి ఆ బాలుని శివరాముడు అని పిలిచేడిది. తగిన సమయంలో నృసింహధరుడు ఆ పిల్లవానికి చూడాకరణం మరియు ఉపనయనాది సంస్కారములు గావించెను. త్రిలింగధరుడు చిన్నతనం నుండే చాలా తెలివిగలవాడు మరియు శాంత స్వభావుడు. వారి యొక్క జ్ఞాపక శక్తి అద్భుతమైనది. ఒకసారి వినినంతనే అనాయాసముగా గుర్తుంచుకునేవారు. వయస్సు పెరిగే కొద్దీ మరో 2 గుణములు వికాసం చెందినవి. కానీ దుఃఖముచే వారి హృదయము విచలితమగుచుండెను. అప్పుడప్పుడు ఏకాంతములో కూర్చుని చింతనము, మననము చేయుచుండేవారు. తల్లి విద్యావతీదేవి పుత్రుని యొక్క విజ్ఞానము గ్రహించి అతనిని అధిక ప్రేమతో పెంచుచుండేటిది. కొద్ది రోజుల తర్వాత నృసింహుల వారి 2వ భార్య కూడా ఒక పుత్రునకు జన్మనిచ్చెను. అతనికి శ్రీధరుడు అని నామకరణం చేసిరి. ఈ 2 పిల్లలను వారు అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. విద్యావతీదేవి ప్రతి దినము శివుని ఆరాధన చేయకుండా అన్నపానాదులను గ్రహించేది కాదు. తల్లి మరియు పుత్రుడు ఇరువురు కూర్చుని పరిపూర్ణ భక్తితో స్తోత్ర పఠనం చేయుచుండేవారు. భావావేశ దశలో వారు అశ్రుధారలచే తడిసిపోయేవారు. పూజ మరియు ధ్యాన సమయంలో విద్యావతీదేవి యొక్క ముఖ వర్చస్సు దివ్య తేజస్సుతో ప్రకాశించుచుండేది. ఆ సమయంలో ఆమె స్వర్గం నుండి భూమికి దిగి వచ్చిన దేవతామూర్తిగా అగుపించేటిది. ఆ దశలో శివరాముడు తప్ప మరెవ్వరూ ఆమె దగ్గరకు వెళ్ళటానికి సాహసించేవారు కారు. విద్యావతీదేవి పుత్రుని యొక్క చేష్టలను బట్టి అతడు ధర్మపదమునకు నడవబోచున్నాడని గ్రహించినది. అతను ఈ అనిత్య సంసారములో మాయలో పడబోవడం లేదని తెలుసుకుని అతీతమైన ఆనందానికి లోనైనది. కానీ పుత్రుని యొక్క ఈ వైరాగ్య భావాలను చూసి నృసింహుడు వ్యాకుల పడుతుండేవాడు. అతడెక్కడ వైరాగ్యంతో సన్యాసం తీసుకుని ఇంటిని వదిలి వెడతాడోనని భయపడుచుండేవాడు. పుత్రుని యొక్క మనసును మార్చాలని ఒకరోజు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా శివరాముడు వివాహం చేసుకోవడానికి ఏమాత్రం అంగీకరించలేదు. తండ్రి గారు అనేక మార్లు ఒత్తిడి చేసిన వినమ్రతతో ఆయన తల్లిదండ్రులతో ఈ విధంగా చెప్పెను: ఈ ప్రపంచము అనిత్యమైనది. ఇందులో పూర్తి సుఖము లేదు. ఈ నశ్వర జీవితానికి ఏ విధమైన స్థిరత్వము లేదు. మరి అటువంటప్పుడు ఈ మాయలో కొనిన ప్రయోజనం ఏమి? ఈ ప్రపంచంలో నిత్యమైనది, సత్యమైనది, నాశనం లేనిది భగవంతుడొక్కడే. నేను ఆయనను వెతకాలని మరియు పొందాలని నిశ్చయించుకున్నాను. మీరు ఆజ్ఞ ఇస్తే నేను అదే పనిలో నిరంతరం లగ్నమవుతాను. నృసింహధరుడు పుత్రుని యొక్క మనసు మార్చడానికి చాలా ప్రయత్నించాడు. కానీ సఫలం కాలేక బాధపడినాడు. కానీ ఆయన ధర్మపత్ని విద్యావతీదేవి దుఃఖించకపోవడమే కాక భగవంతుని పట్ల తన బిడ్డ భక్తి భావమును చూసి ఆనందించేది.
ఒకరోజు ఆమె తన భర్తతో ఈ విధంగా అనెను. శివరాముని వివాహము తిరస్కారం మిమ్మల్ని బాధించుచున్నదా? వివాహం యొక్క ఉద్దేశం కుటుంబ పరంపర మరియు వృద్ధే కాదా? శివరామునికి వివాహం ఇష్టం లేదు. ఒకవేళ బలవంతముగా అతనిని వివాహం చేసినప్పటికీ ఏమి ప్రయోజనం? తత్పరిణామములు చాలా భయంకరంగా ఉండును. అందువలన అతను ఏ మార్గములో నడవవలెననుకొనుచున్నాడో దాని యందు మనం వెళ్ళనిద్దాం. అతనికి మనము బాధ కలిగించరాదు. అతని యొక్క కోరిక పూర్ణమైనచో తల్లిదండ్రులుగా మనకు గౌరవం దక్కుతుంది మరియు జగత్ కళ్యాణం జరుగుతుంది. మనము చేయవలసినది బిడ్డ యొక్క భక్తి మార్గమునకు అడ్డు వచ్చే అవాంతరాలను దూరం చేయడానికి ప్రయత్నించడమే. వంశవృద్ధి కొరకు మనకు మరొక బిడ్డడు శ్రీధరుడు ఉండెను కదా! మనము అతనికి వివాహము చేసి మన ఇచ్చను పూర్తి చేసుకొనవచ్చును. నృసింహధరుడు తన భార్య యొక్క ఓదార్పు మాటలకు ప్రసన్నుడై అమితానందం నొందెను. ఇటువంటి పుత్రునకు తండ్రి అయినందున తాను మహాభాగ్యవంతుడనని మరియు ధన్యుడనని భావించెను. వారు శ్రీధరునికి వివాహము చేసిరి. ఈ వివాహము చూసి విద్యావతి దేవి మరియు శ్రీరాములు చాలా ఆనందించిరి. తల్లిదండ్రుల ఆశీర్వాద బలముచే శివరాముడు భగవత్ చింతనలో లీనమైనారు. ఆయన అత్యంత మేధావి అగుటచే చిరుప్రాయమందే అనేక శాస్త్రాలను అధ్యయనం గావించిరి. వారు ధ్యాన నిమగ్నులై కూర్చుండినప్పుడు వారి యొక్క సుందరమైన దేహకాంతిని ప్రశాంత లలాటమును దివ్య జ్యోతితో నిండిన కన్నులను వెడల్పైన ఛాతిని కోమల చరణములు మొదలైన మహాపురుషుల శరీర లక్షణములతో విరాజితుడై ఉండుట చూసి ప్రజలు మోహితులగుతుండేడివారు. వయస్సుతో బాటే శివరాముని యొక్క హృదయములో సత్యాన్వేషణ కాంక్ష వర్ధిల్లినది. వారి అంతరాత్మలో ఏదో అమూల్య రత్నము లోపించినట్లుగా అనిపించుచుండేది. వారి తల్లి భగవంతుని పట్ల తన బిడ్డ హృదయంలో జరుగుచున్న వ్యాకులత, ఆహార విహారాదుల పట్ల నిరాసక్తత గమనించి సముచితమైన ఉపదేశములు ఇచ్చుట ప్రారంభించెను. దీనితో వారి మనసునందు ఆనందము ద్విగుణీకృతమైనది. తల్లి యొక్క ఉపదేశములు వారి కర్ణములందు అమృతధారలై కురిసెను. ఉపదేశములతో వారు అపరిమితానందంలో మునుగుచుండేడివారు. మాత చూపించిన మార్గమునందు క్రమముగా పయనించుట వలన వారి హృదయమందు ప్రేమ, భక్తి నాట్యమాడుచుండేడివి మరియు భగవద్భక్తి సంపూర్ణముగా వ్యాప్తి చెందసాగెను. శివరాముడు 40 సంవత్సరాల వాడిగా ఉన్నప్పుడు తండ్రి నృసింహుడు జబ్బున పడెను. సేవ మరియు చికిత్సలతో ఎటువంటి లోపము లేకున్నను 5వ రోజున తను చాలించెను. వారి మరణముతో గ్రామస్తులంతా దుఃఖితులైరి. పతిభక్తి పరాయణురాలైన విద్యావతి దేవి కుటుంబ బాధ్యతల నుండి పూర్తిగా విముక్తురాలై భగవద్ భజనలు, కీర్తనములతో శేష జీవితమును గడుటకు సన్నద్ధమైనది. శివరాముడు కూడా తన తల్లితో బాటు భగవత్ స్మరణలో నిమగ్నమైనాడు. ఈ విధంగా 12 సంవత్సరములు గడిచినది. శివరామునకు 52వ సంవత్సరము మందు హఠాత్తుగా తల్లి కూడా పరమపదించినది. ఆయన జీవితంలోని ఆనందమనే సాగరం ఆవిరైపోయినది. తల్లి యొక్క మరణంతో ప్రపంచం విషతుల్యంగా అగుపించసాగింది. వారు ప్రాపంచిక బంధనాలలో పూర్తిగా విడుదలైనారు. తన తల్లి యొక్క అంతిమ సంస్కారములు గావించిన స్థలము పరమ పవిత్రముగా, ఆనందకరముగా అగుపించసాగినది. వారు ఆ రోజు నుండి ధనము, సంపద, మోహములను త్యజించి ఆ శ్మశానమునందే నివసించసాగిరి. తల్లి యొక్క చితాగ్ని వారి మానసిక శుద్ధత పరిపూర్ణము గావింపబడుటలో సహాయపడినది. ప్రపంచంలో అన్ని వైభవములు భరింపరానివిగా అగుపించసాగెను. తల్లి యొక్క చితాభస్మమును నుదిటిపై మరియు శరీరం పైనను ధరించెను. తన తల్లి శ్మశాన స్థలమునే తన సాధనా స్థలముగా చేసుకొనెను. దీనితో వారి తమ్ముడు శ్రీధరుడు చాలా దుఃఖితుడైనాడు. అతను వారినింటికి రమ్మని పలుమార్లు బ్రతిమాలెను. కానీ ఆయన అంగీకరించలేదు. శ్రీధరుడు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చి
కుటుంబీకులతో కలిసి వెళ్లి వారిని కుటుంబ బాధ్యతలను స్వీకరించవలసినదిగా కోరెను. కానీ భగవద్భాండాగారములోని అమూల్య రత్నాలకు అధికారి అయిన వారికి ప్రపంచంలోని ఈ సంపద తృప్తిపరచుట అసంభవము. ప్రాపంచిక ప్రలోభములు ఆయనను ఆకర్షించలేకపోయినవి. వారిని తన గురించి చింతపడవలదని వెళ్ళమనగా శ్రీధరుడు వారితో ఈ విధముగా అనెను. మీరు ఇంటికి వచ్చి కుటుంబ బాధ్యతలు స్వీకరించి మమ్మలను ఆనందింపచేయుము. అప్పుడు స్వామి ఇట్లనెను, మాకు సంపదతో అవసరం లేదు. మేము ఇంటికి ఎన్నటికీ రాము. ఈ క్షణభంగురమైన శరీరముతో అనిత్యమైన ప్రపంచంలో మునగాలనుకోవడం లేదు. మేము ఈ మనస్సు మరియు శరీరము ఆ పరమేశ్వరుని చరణములకే అర్పించినాను. ఇప్పుడు తిరిగి వచ్చుట అసంభవము. మరి ఒకసారి మమ్ములను ఇంటికి రమ్మని ఆహ్వానింపవలదు. ఎంత ప్రయత్నించినప్పటికీ శ్రీధరుడు తన అన్నగారి మనసును మార్చలేక పోవుటతో దుఃఖితుడై ఇంటికి మరలెను. శ్మశానములో తన అన్న కష్టములు పడుట చూడలేక అక్కడ ఒక గృహమును మరియు అన్నపానాదులకు కావలసిన ఏర్పాటు గావించెను. అప్పటి నుండి శివరాముడు తన తల్లి చూపిన యోగ మార్గముననే సాధన చేయనారంభించెను. ఈ విధముగా 20 సంవత్సరములు గడిచిపోయినది. ఒకరోజు వారి మనసునందు ఒక మహాపురుషుని సాక్షాత్కారం కలగవలెనని కోరిక కలిగినది. 1679 సంవత్సరంలో ఆ గ్రామమునకు పాటియాలా రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ యోగివర్యులు భగీరథానంద సరస్వతి స్వామి విచ్చేసిరి. వారు శివరాముని మాతృ శ్మశాన స్థలం వద్దకు వచ్చిరి. వీరిరువురు పరస్పరము సంభాషించుకొనిన మీదట ఒకరినొకరితో ప్రభావితులై ఆనందం అనుభవించిరి. కొద్ది దినముల తర్వాత వారిరువురు అచ్చటి నుండి పుష్కర తీర్థమునకు వెళ్ళెను. అక్కడ ఇరువురు చాలా రోజులు నివసించిరి. అక్కడ భగీరథానంద స్వామి 1685 సంవత్సరంలో శివరామునకు దీక్షను ఇచ్చిరి. తర్వాత నుండి వారి పేరు గణపతి స్వామిగా మారినది. ఆ తర్వాత వారు 10 సంవత్సరాలు సాధన చేసిరి. గురువుగారితో ఉండి వారు చూపించిన మార్గమున సాధన చేసిరి. 1695 సంవత్సరంలో భగీరథానంద స్వామి వారు పుష్కర తీర్థంలోనే బ్రహ్మైక్యం పొందిరి. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్.